గాయ్స్ ఇట్స్ మీ. ఇప్పుడు మనం కొత్త ఈవెంట్ అయితే వచ్చేసాం. గాయ్స్ ఇప్పుడు అయితే మనం కష్టం ఆడిపోతున్నాం. మన బ్రదర్ అయితే ఛాలెంజ్ చేశాడు మనతో. తెలిసిందేగా మన బ్రదర్ ఎలా ఆడతాడో. కష్టం మ్యాచ్లోకి వెళ్ళి గాయ్స్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. 3, 2. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మా అన్నయ్యకి ఒక కష్టం ఛాలెంజ్ ఇచ్చాం. నేను అంతా మా అన్నయ్యతో కష్టం ఈజ్ వెరీ కష్టం. ఇప్పుడు కష్టం ఈజ్ వెరీ కష్టంలో మనం కష్టం చేస్తాం. మనకి ఇది ఏ కష్టం అనుకోకండి, ఇది చాలా కష్టం, అందుకే కష్టమని పెట్టారు. గాయ్స్ ఇప్పుడైతే మనం ఓన్లీ 1 టాప్ గన్స్ ఆడబోతున్నాం. మా అన్నయ్య 1 టాప్ అయితే నీ షార్ట్ రేంజ్. గాయ్స్ మనమైతే రష్కి వెళ్ళిపోతాం. గ్యాస్ మనకైతే దొరికేసాడు. మనమైతే అటెంప్ట్ చేద్దాం. మనకైతే లైట్గా డ్యామేజ్ అయితే వచ్చింది. వీడైతే మనం చూసి ఆడడానికి ట్రై చేస్తున్నాడు. ఓ కిందకైతే వెళ్ళిపోవడం చూసాం. మా అన్నయ్యతో మళ్ళీ పైకి వెళ్తాను ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ మా అన్నయ్య గెలిచేలాగా ఉంది, ఎందుకంటే మా అన్నయ్య చాలా ఇయర్స్ అయితే ఆడుతున్నాడు. ఈ ఇయర్ వచ్చా కనెక్ట్ అయితే అవ్వట్లా. గాయస్ మనమైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. అదే రీకాల్ అవుతుంది. యా మనమైతే డైరెక్ట్ గా హెడ్ కొట్టేసాం. ఇప్పుడైతే నేను ఒక గన్ తీసుకుంటున్నా. మా అన్నకైతే చెప్పకండి, అదే మన గన్ను. ఇప్పుడైతే మా అన్నయ్యకి కావాల్సిన థింగ్స్ అదే మన బాంబ్స్ తీసుకున్నాం అనుకున్నాం, గేమ్ మిస్ అయ్యింది. ఈ మ్యాచ్ కూడా మా అన్నయ్య గెలిచేలాగా ఉన్నాడు. మెడికిట్స్ వేసుకుంటున్నాడు. ఐ థింక్ నేను మా అన్నయ్య వెస్ట్మెంట్ కొడుతున్నాను అనుకుంటా. ఇలా కొట్టావు. మా అన్నయ్య అంటే చాలా గేమ్స్ ఉపయోగిస్తాను, కానీ నా అయితే మా అన్నయ్యకి ఎందుకు తగలట్లేదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు గాయస్ మనమైతే 2 కంటిన్యూస్ రౌండ్స్ అయితే గెలిచాం. ఇది కూడా డెజర్ట్ ఈగల్తో మాత్రమే కొడుతున్నాం. ఇప్పుడు కూడా 3rd రౌండ్తో డెజర్ట్ ఈగల్తోనే వెళ్తా. డెజర్ట్ ఈగల్ ఏమంటా బ్రెడ్స్ అంట. ఇప్పటికైతే మనం పాడేస్తాం. మనం డెజర్ట్ ఈగల్ ఎన్హాన్స్ చేయలేం అనుకుంటా. మనం అదే షార్ట్కి వెళ్ళి ఏమంటా బ్రెడ్స్ ఉందో లేకపోతాం హెడ్. పాపం మనకైతే టఫ్. కొంచెం కనెక్ట్ అవుతే అవ్వలేదు.
మా అన్న దగ్గర నచ్చుద్ది guys. కానీ ఎందుకో మా అన్న సరిగా ఆడదు. అరే గాయస్ డెజర్ట్ ఈగల్ ఉందనుకున్నా మీ దగ్గర అయితే అయితే ఇది మార్చుకుందాం. ఆడే వస్తాడు, కంగారు పడద్దు. నాకు కలిసి వస్తాను. నాకు కలిసాడు, అట్టే వస్తాడు. యా ఈసారి కూడా అయితే ఈసారి అయితే మనం హెడ్ కనెక్ట్ అవ్వలేదు ప్రాపర్గా, కానీ ఏదో ఒకటి చేసి మనం కొట్టాం. మా అన్న అయితే తోపడుతున్నాడు. మనం వుడ్ పెక్కర్ ఎన్హాన్స్ చేసుకుందాం. ఆ వుడ్ పెక్కర్ రెసిపీ కంబి ఇప్పుడైతే మనం ఫ్లైట్ జాగ్రత్త వచ్చేస్తాం guys. అందులో మా అన్న చికెన్ రెసిపీ తీసుకోవాలి. ఒక్క మ్యాచ్ అయినా మనం గెలుస్తానికి ట్రై చేయాలి guys. లేకపోతే పని పోద్ది. ఎప్పుడు మా అన్నయ్య సిఎస్ అంటూ ఓడించేవాడిని, అంతే మా అన్నయ్య గారు ఓడించి. ఇప్పుడైతే కొంచెం కొంచెం కష్టం అవుతుంది. అక్కడ 4 మెంబర్స్ అంతే. గాయస్ మనం అయితే గన్స్ 2 ఎన్హాన్స్ చేసాం. అయితే ఎక్కడ కనబడట్లేదు మనకు. నేను మా అన్నయ్య కలవను, ఎందుకంటే నేను ఎక్కడో ఊళ్ళో ఉన్నా. ఓ మనకైతే కనిపించేసిండు. ఓ గాయస్ వాడైతే ఎలిమినేట్ అయిపోయాడు. పాపం అక్కడికి వెళ్ళి నన్ను కొడదాం అనుకున్నాడు, కానీ వాడే మర్చిపోయా ఏంటంటే ఎన్ని రౌండ్స్ అన్న, ఎన్ని రౌండ్స్ 8. ఓ గైస్ 8 రౌండ్స్ ఉన్నాయి. మనకేమో మానేమో 4 కొట్టేసారు. మళ్ళీ గాయస్ మనమైతే M10 తీసుకోవాలి. మొత్తానికి నన్ను ఓడేయగలరు. ఓవి 0 ఎవరు కొట్టాలి? మన మీద ఖచ్చితంగా విన్ అవ్వాలి. ఈ మ్యాచ్ అయితే మా అన్నయ్యని బుయా కొట్టనివ్వాలి, కొట్టకూడదు. ఇంకో ఛాలెంజ్ రా, ఇప్పుడు ఎలా కొట్టగలతో చూస్తాను. ఎలా కొట్టాలో అర్థం కావట్లేదు, అందుకే నేను బ్రేక్ చేస్తా. షార్ట్లో అయితే కనెక్ట్ అవ్వట్లేదు క్రిస్, లాంగ్కి వెళ్ళి మరీ తింటావు. మనమైతే మళ్ళీ కంప్లీట్గా ఎస్కేప్ అయిపోయాం. ఎలా కొట్టారు గైస్, నాకే అర్థం కావట్లా. అసలు ఎవరెట్ నుంచి వచ్చారో కూడా అర్థం కావట్లేదు వాడికైతే. గాయస్ ఇంకైతే బోర్ కొడుతుంది, మనం అసలు వేరే కష్టం ట్రై చేద్దాం. గాయస్ మనమైతే సిఎస్ మ్యాచ్లోకి వచ్చేసాం. అదే గాయస్ వెళ్దాం. మనమైతే 8 వచ్చినప్పుడు చేస్తాం. గాయస్ మనమైతే మెడికేట్ వేసుకుందాం. ఇక్కడ ఒక ఎనిమిది ఉండడం చూసా. యా ఒక నాక్ కిల్ చేసుకుందాం. ఇక్కడ ఎవరైనా ఇంకో హెడ్ షాట్ కొట్టాలనిపిస్తుంది గాయస్ నాకైతే. ఓ వీడు ఉన్నాడా, కొట్టేద్దాం. ఓ మై గాడ్ హెడ్ షాట్ అయితే కొట్ట. గాయస్ 1-1 అయితే వచ్చింది. ఇందాక మేము ఓడిపోయాం కానీ చూపించలే, అందుకనే కొట్టేద్దాం. యా ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దాం. గాయస్ MP5 ఉంటే బాగుంటుంది ఆ డ్రాప్లో, నాకు అదే ఇష్టం. ఫస్ట్ మెడికేట్ వేసుకుని వెళ్దాం. ఇక్కడ నాక్ చేశారా? లేదు, MP5 ఉండాలి. యా మనకైతే MP5 దొరికేసింది. ఒకడు వస్తే బాగుండేది ఎనిమి. ఓ మై గాడ్ కొట్టాలి. ఇదైతే కిల్. సారీ బ్రో, ఐ కాంట్ డూ ఎనీథింగ్.
ఇంకొక్కడు ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరులే. వచ్చేసాం. గ్రాజా పట్టుకుని వచ్చాం ఈ రౌండ్లో. ఒకడు నాకు అదేంటి గాయస్ నాకు అర్థం కాదు. ఆటోమేటిక్గా రివైవ్ చేసేస్తున్నాను. జస్ట్ మిస్. ఇంకొక బుల్లెట్ అయి ఉంటే వెళ్ళిపోయేవాడు. వాడైతే నాక్ చేస్తాడు, సమీర్ వైటి. మనం థర్డ్ రౌండ్లో కూడా ఫినిష్ చేస్తాం. ఫోర్త్ రౌండ్లో వచ్చేసాం. ఇదే మనం మ్యాచ్ పాయింట్ అవ్వాలి. ఇక్కడ మనకి కిల్స్ ఏం రావనుకుంటా. కిల్ వస్తే బాగుంటుంది. అక్కడ ఎవడో ఉన్నట్టున్నారు ఇద్దరు. చూద్దాం. ఉన్నాడు. మనకు కిల్ రాకపోవచ్చు కూడా. మనమైతే అక్కడ ఒకరిని చూసాం వెళ్ళాం. అదిగో గైస్, మనం ఆడికి వెళ్ళాను కొడతాం. మన హెల్మెట్ అయితే ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. కొట్టాడు. యా, ఇట్స్ బూయా టైం. గాయస్ మా తమ్ముడు అయితే నేను ఆడటం మొత్తం చూశాడు. మా తమ్ముడికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎలా ఆడామంటే 6 ఎలిమినేషన్స్ కొట్టాం. మనం MVP కూడా నేనే. సో బాయ్ గాయస్, దిస్ ఈస్ ద వీడియో. బాయ్.